హలో అండి, ఈరోజు సేమియా ఉప్మా ఎలా చేయాలో చూద్దాము. సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను చూడండి. ముందుగా సేమియాని వేయించుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకోవాలి కలర్ వచ్చేంత వరకు. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు వేగగానే అందులో కరివేపాకు, ఉల్లిపాయ వేసి బాగా ఫ్రై చేసుకోండి. మీకు నచ్చితే ఇష్టమైన వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చండి. నేనైతే అవి ఏం వేయట్లేదు. ఒక చిన్న టమాటో వేస్తున్నాను నేను. వెజిటేబుల్స్ అంటే క్యారెట్ అలా వేసుకోవచ్చు అనమాట. అవి బాగా వేగిన తర్వాత అందులో వన్ గ్లాస్ సేమియాకి 1.5 గ్లాసు వాటర్ పోయండి. అందులోనే మనం సాల్ట్ వేసుకుందాము. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అవి బాగా ఇలా మరగాలన్నమాట. మసిలిన తర్వాత అందులో సేమియా వేసుకొని కలిపేసేయండి. సేమియా ఉండలు కట్టకుండా అలా మిక్స్ చేస్తూనే ఉండండి ఒక 2 మినిట్స్. తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసామంటే సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్పానండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.